హాయ్ అండి. వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ఈరోజు టాపిక్ ఏంటంటే భవిత అనే ఒక మహిళ. నేను గత జన్మలో నాగకన్యని, విజయనగరానికి చెందిన మహిళ ఆమె. అందులో ఆ టెంపుల్లో విగ్రహాలు ఉన్నాయి. నేను వాటిని తీయాలి, లేదంటే నాకు అరిష్టం జరుగుతుంది అని చెప్పేసి ఆమె నాకు కుబుసం వస్తుంది, పౌర్ణమి రోజు నేను తోలు లేసిపోతుంది అని చెప్పేసి ఇలాంటివన్నీ యూట్యూబ్ లో చాలా ఇంటర్వ్యూల్లో ఇచ్చింది. అసలు దీని గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఆమె నిజంగానే నాగకన్య, లేదంటే ప్రజల్ని మోసం చేయడానికి ఫేమ్ కోసం ఈ విధంగా చేస్తుందా? సో ప్రజల్ని అడిగి తెలుసుకుందాము వాళ్ళ ఉద్దేశం ఏంటో. సో హాయ్ సార్. హాయ్ సార్, చెప్పండి. సార్ చెప్పండి, నాగకన్య అని ఒక ఆమె భవిత గారు విజయనగరానికి చెందిన మహిళ. ఆమె వస్తుంది కదా ఇట్లా నేను నాగకన్య అని చెప్పుకుంటుంది. మీరేమనుకుంటున్నారు దాని గురించి? ఆమె అన్ని దొంగ నాటకాలు సార్. డబ్బు, పేరు సంపాదించుకోవడం చేసుకోవడం తప్ప ఆమె నాగదేవత లేదు, ఏం లేదు. అన్ని అబద్ధాలు. ఆమె చేసేవన్నీ దొంగ నాటకాలు. దేవుళ్ళు ఉన్నారు, నాకు కుసుమ వస్తుంది అంటే అదేమి దేవత కాదు, ఆమె కాదు, మామూలు ఒక సరి. వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలు అట్లా మార్చుకున్నారు అంతే. ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని ఏదో నమ్మించి 4 డబ్బులు సంపాదించుకునే ఉద్దేశంతో నాగదేవత చెప్తుంది. కానీ దేవుళ్ళు అంతా ఎవరు లేరు. దేవుళ్ళు ఉన్న వాళ్ళంతా రాముడు, కృష్ణుడు, జీసస్, గౌతమ బుద్ధుడు, వీళ్ళే దేవుళ్ళు. మిగతా వాళ్ళంతా ఎవరు లేరు. వాళ్ళే పుణ్యాత్మ. వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా మనంట మానవులే. వాళ్ళు ఏదో బతకడానికి 4 మాటలు చెప్పి ప్రజలు మోసం చేసుకొని నేనేదో నా కని, నేను దేవ కని అంటారు. కానీ దేవ కని లేరు, నా కని లేరు. అన్ని కనిలంతా మామూలు స్త్రీలే. ఆమె కంటే ఏ శక్తి లేవు. శక్తులు ఉంటే ప్రపంచం ఇక్కడ నుంచి ఇక్కడ మాయమోను, మాయమై ఇక్కడ రమ్మను. అంతేగాని నేను ఇక్కడ అది చేస్తా, విగ్రహాలను భూములు ఉన్నాయి అవి తీస్తా నీకు, లేకుంటే నాకు మరి నాకు డబ్బులేమొద్దు, నాకేమొద్దు, ఆ విగ్రహం తీయకపోతే నాకు అరిష్టం జరుగుతుంది, తీయాలి. నీ శక్తి ఉన్నాయి కదా, ఇట్లా ఓం భీం పట్ అంటే పైకి వస్తాము కదా, మనం చేయమను. రావు కదా, ఏం రావండి. అన్నారు ప్రజలు అన్నారు, మంత్రాలకి చింతకాలు రావన్నారు. అదే ఒక శాస్త్రం ఉంది. ఇంక దాన్ని పెట్టుకుని ఇంక నేను విగ్రహాలు ఉన్నాయంటే ఏమో. ఆమె వాళ్ళు ఇంతకుముందు రాత్రి 5 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద దాపెట్టో ఏదో వాళ్ళు చేసి ఉంటారు. అవన్నీ విగ్రహాలు అంటే ఏమి ఉండవండి. విగ్రహం మనం పెట్టినవి అవన్నీ. మరి ఒక ఆయన తీసుకొని వచ్చి ఆయన నా గత జన్మలో ఆయన నా ప్రియుడు, నా భర్త అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కదా, అది ఎలా అనిపిస్తుంది అసలు? వాడు భర్త కాదు, వీడు ప్రియుడు కాదు, ఏమి ప్రియురాలు కాదు. ఇవన్నీ బొక్కు మాట్లాడి అన్ని అబద్ధాలు. వాళ్ళు ఏదో టైం పాస్ కు మనల్ని పిచ్చోని చేయడానికి, నీకు ఇప్పుడు పని కల్పించడానికి కూడా మాట్లాడుతున్నారు అంతే. అంటే ఇప్పుడు చాలా సినిమాలలో కూడా చూస్తుంటాం మనం, గత జన్మ ఈ జన్మ అని. ఇలా ఎట్లాంటివి చెప్పినప్పుడు ఆ సినిమా స్టోరీలో ఏమన్నా స్ట్రైక్ అయ్యే అవకాశం ఉందా? మనిషికి నిద్రపోయినప్పుడు కొన్ని కళలు వస్తాయి సార్. ఆ కళలు ఆ కళ కన్నవానికి మాత్రం నిజమైతాయి, ఇతరులకు నిజం కావు. ఆయన ఏవైతే కళ కలిగింటాడో, ఏవైతే ఆలోచన చేసింటాడో అవి మాత్రం చదివినప్పుడు కానీ, సినిమాలో చూసినప్పుడు కానీ, లేకపోతే ఏ రోజు చెప్పినప్పుడు కానీ అవి కొన్ని గుర్తుకొచ్చినప్పుడు ఆ కళల్లో ఆయనకి ఆ రూపము కనిపిస్తుంది. అంతేకాని ఆయన దేవుడు కాదు, ఆయన యొక్క ఏదో ఖగోళ శాస్త్రవేత్తడు కాదు, ఆయన యొక్క సైకిలిస్ట్ కాదు. అన్ని అబద్ధాలు అవి. సో 1% ఛాన్స్ కూడా నిజమయ్యే అవకాశం లేదంట. అస్సలు లేదు సార్. ఇప్పుడు కలియుగం సార్ ఇది. దేవుని నమ్మరు, మనుషులు నమ్మరు, ఎవరు నమ్మరు. ఏంటి మరి రీసెంట్ గా ఈ టైంలో చాలా మంది వస్తుంటున్నారు, నేను దేవతను అని చెప్పుకుంటది ఒక ఆమె నాకు ఎల్లమ్మ తల్లి వస్తుందని చెప్పుకుంటది. మొన్నటి వరకు చూసాం డివోటి సౌందర్య గారి. సో ఇట్లాంటి వాళ్ళందరూ రావడం వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా మతాల పరంగా? నిజమైన భక్తులు, నిజమైన పూజారులు తిరుపతి గుళ్ళో, తర్వాత వారణాసి పెద్ద పెద్ద దేవస్థానం ఉన్నారు సార్. వీళ్ళంతా బయట తిరిగే వాళ్ళంతా పూజారులు కాదు, దేవుళ్ళు కాదు. వాళ్ళు ఏదో టైం పాస్ కోసం డబ్బుకు యూట్యూబ్ లో అవి పెట్టి ఇవి పెట్టి ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకొని వాళ్ళు ఏదో ఫేమస్ అవ్వాలని చూస్తారు. కానీ వాళ్ళ దగ్గర శక్తి లేదు, ముక్తి లేదు, భక్తి లేదు. అసలు ఆమె ఏం చెప్పలేకపోతుంది, ఎన్ని లోకాలు ఉంటాయో చెప్పలేకపోతుంది. ఆమెకి ఏమి వస్తే కదా, ఆమెకి లోకాల గురించి తెలియదు. ఎన్ని లోకాలు ఉన్నాయి? 3 లోకాలు ఉన్నాయా, 7 లోకాలు ఉన్నాయా, 16 లోకాలు ఉన్నాయా, ఏం లోకం తెలియదు. అసలు ఆమెకు దేవుని గురించే తెలియదు. ఆమెకు ఏదో ఏదో టైం పాస్ మాట్లాడుతుంది అంతే. నాకు అది ఉంది, ఇది ఈ భక్తి ఉంది, ఆ భక్తి ఉంది అంటే ఏమన్నా పబ్లిసిటీ చేస్తే 100 మంది వచ్చి 100 రూపాయలు వేసి 1000 అయితే 1000 లక్షలు అట్లా వేసుకొని ఏదో బతుకుదామని వాళ్ళ ప్లాన్ అంతే. కానీ దేవుళ్ళు కాదండి. అది నిజమైన వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తారు. నిజమైన ఆమెకు భక్తి లేదు, ముక్తి లేదు. ఆమెకు అన్ని అబద్ధమైన మాటలు. మరి ఇలాంటి వాళ్ళు ఇట్లా రావడం వల్ల నిజంగా నమ్మే భక్తులకి ఏమన్నా డైవర్ట్ అయ్యే అవకాశం ఉందంటే? ఎవరు కారు సార్, ఎవరు కారు. వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళు దేవుని ఉన్నాడని ఎట్లయితే నిరూపించాలనుకుంటారో ప్రజలు కూడా దేవుడు ఉన్నాడని వాళ్ళకి తెలిస్తేనే నమ్ముతారు. వీళ్ళంతా వీళ్ళంటే వాళ్ళు 100 మంది కాదు, 1,00,000 మంది వచ్చి చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. వాళ్ళ మాటలు మాయమాటలు చెప్పి మోసపోరు. సార్ నాగకన్య అని చెప్పేసి భవిత అనే ఒక అమ్మాయి చెప్పుకుంటూ, నాకు గత జన్మ ఉంది, ఇంక 2 జన్మలు ఉన్నాయి నాకు, ఈ జన్మలో నేను మనిషిని అని చెప్పుకుంటూ ఇంటర్వ్యూలు ఇస్తుంది. సో అది నిజం అనుకుంటున్నారా, అబద్ధం అనుకుంటున్నారా? అది నమ్మేవాళ్ళు నమ్ముతారండి, నమ్మని వాళ్ళు నమ్మరు. ఇప్పుడు ఏదో బతుకు తెరువు కోసం చాలా ఇది చేస్తున్నారు చాలా మంది. ఆ మధ్య నాగార్జున కొడుకు పెళ్ళైతే
వాళ్ళు ఎన్నో సంవత్సరంలోపు విడిపోతారని చెప్పారు. వేణుస్వామి చెప్పాడు. అది కరెక్టా? ఆయనకు తెలుస్తుందా? అవన్నీ చెప్పకూడదు. అవన్నీ నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు అంటే నమ్మరు. అసలు ఎలా అనిపిస్తుంది? ఆమె నాకు గత జన్మ ఉంది, నేను నాగకన్యని, నాకు ప్రతి పౌర్ణమికి తోలు ఊడిపోతుంది, పాముల్లాగా కుంకుమ ఇస్తాను అని చెప్పడము, అంటే ఇలాంటివన్నీ విన్నప్పుడు మీరు చాలా అనుభవజ్ఞులు కదా. చూసిన వాళ్ళు ఉన్నారా అట్లా? మరి ఎట్లా మనం చూడకుండా ఎట్లా చెప్తాం? మనం అది చెప్పలేం. నేనేం అడుగుతున్నా అంటే, మీకు అనుభవం ప్రకారం ఇంతవరకు చాలా చూసుంటారు, సంథింగ్ వాట్ ఎవర్, అది ఇలాంటి మాటలు మీకు ఎలా అనిపిస్తుంది అది చెప్పినప్పుడు? ఏదో దేవుళ్ళని, కృష్ణుడిని, రాముడిని, శివుడిని, వెంకటేశ్వర స్వామిని, సాయిబాబాని నమ్మటం తప్ప ఇట్లాంటి శక్తులు ఏదో క్రియేట్ చేస్తుంటారండి. వీళ్ళని నమ్మకూడదు. సో మొన్న కూడా ఇంకొక ఆమె, నేను నాకు దేవత వస్తుంది మీరు అని చెప్పడము, ఇట్లాంటివి జరుగుతున్నాయి. చాలా వాళ్ళు ఎక్కువైపోయారు ఇట్లా యూట్యూబ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చి అందరూ ఫేమ్ కోసం అని చెప్పేసి. లేదు, ఒక నిజమయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? అది 100% ఉండదు. 100% గ్యారంటీ ఉండదంటారు. ఉండదు. విజయనగరంలో విగ్రహాలు ఉన్నాయి, వాటిని బయటికి తీయాలి, తీసిన దాకా నా పోరాటం ఆగదు అంటుంది నాగకన్య గారు. ఉహు. ఏమంటారు అసలు దాని గురించి ఫైనల్ గా? తీసి చూడమనండి. అది ఎంతవరకు కరెక్టో ప్రజలకు తెలుస్తుంది. సో మీ ఒపీనియన్ అయితే రియల్ ఆర్ ఫేక్? ఫేక్ అది. భవిత అనే ఒక మహిళ, నేను నాగకన్యని, గత జన్మలో నా పాముని నేను అని చెప్పేసి చెప్తుంది ఇంటర్వ్యూలలో. చూసారా మీరు? ఇప్పుడే చూశాను సార్ మీ దీనివల్ల. ఇదంతా ట్రాష్ సార్. ఫస్ట్ నా పాము అంటుంది కదా, పాములు ఎక్కడైనా పూజలు చేసి విగ్రహాలని ఇది చేస్తాయా? ఇదంతా వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్ మాత్రం. మాది నాగలోకం, మా లోకంలో అంతా ఎట్లుండే. ఒట్టిదే, అంతా ఒట్టిదే. ఇప్పుడు వచ్చి ఒక విగ్రహాలు ఉన్నాయి, వాటిని బయటికి తీయాలి విజయనగరం నుంచి అని చెప్పేసి చెప్తుంది. విజయనగరం పూర్వం రాజులు రాణులు వాళ్ళంతా పరిపాలించిన ప్రాంతం అండి అది. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించింది. వాటిని అవన్నీ ఉంటాయి. అవి ఎక్కడొకటి వాళ్ళు స్కాన్ చేసుకొని చేస్తున్నట్టున్నారు. అంతేగాని ఇది ఆడ నిజంగా వీళ్ళు నాగలోకం అది అంతా బూటకం. అంటే ఇలాంటి కొంతమంది ఇంటర్వ్యూలకు వచ్చి మేము ఇది అని చెప్పుకోవడం వల్ల ప్రజలకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యి ఉంది అంటే, నిజంగా నమ్మే భక్తులకి ఏమన్నా? నిజంగా నమ్మే భక్తులకి ఎఫెక్ట్ అవుతుందండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇట్లాంటి విన్నప్పుడు మొన్న చూసాం కదా, మన తిరుపతి లడ్డులో పశువుల కొవ్వు మిక్స్ అయిందని, అటువంటివి కూడా వస్తాయి. నమ్మకం సన్నగిలుతుంది. హిందూ మతానికి ప్రమాదం ఉంది. సో ఏంటి మరి ఇలాంటి వచ్చే వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఖండించాలా, ఇవన్నీ ఖండించి దానికి తగు చర్యలు తీసుకోవాలా. ఇది రాజకీయ పరంగా నాయకులు వీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మీకేమనిపిస్తుంది ఇలాంటి మాటలు చెప్పినప్పుడు? ఒక ఆయన తీసుకొచ్చి, ఈయన నా ప్రియుడు, గత జన్మలో మేము ఇద్దరం కలిసి పూజలు చేసాము, చచ్చిపోయాము ఆ విగ్రహాల కోసమే అంటుంది. మనం మానవులం మనకి ఆయనకి ఏజ్ గ్యాప్ ఉంది. ఆయన కూతురు లాగుంది. ఆమె కూతుర్ని నా ప్రియుడు అంటే మనం ఏ విధంగా నమ్మగలం? అది ఎంత ట్రాష్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మగధీర సినిమా చూసాం. దాంట్లో వాళ్ళు 400 ఏళ్ల క్రితం అదేదో నక్షత్ర కూటమి, గ్రహ కూటమి వచ్చింది, అది ఇది అన్నారు. దానివల్ల అటు జరిగింది. ఇప్పుడు ఎటు జరిగిందో వీళ్ళు ప్రూఫ్లు చూపించలేకున్నారు. మేము అంటున్నారు కానీ వాళ్ళు నా నమ్మకం లేదు. ఇదంతా ట్రాష్ అనిపిస్తుంది. సేమ్ అందులో లాగే మగధీర లాగేనా వీళ్ళకి కూడా కలలు రావడము, ఇప్పుడు పట్టుకుంటే షాక్ కొట్టడం, ఇలాంటివి ఏమైనా జరుగుతాయి? ఏదో అది మనకు తెలియదు కదా, అది వాళ్ళే చెప్పాలా, ప్రూఫ్లు చూపించాలా. సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మీకు సినిమా స్టోరీలు అయితే గుర్తొస్తాయి అంటారు. స్టోరీలు గుర్తొస్తున్నాయి. సో చెప్పండి, నాగకన్య అలియాస్ భవిత గారు, సో ఏమనిపిస్తుంది ఆమె ఈ విధంగా నాకు గత జన్మ ఉంది అని చెప్పినప్పుడు? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఉన్నాయంటే ఖచ్చితంగా దాన్ని ప్రూఫ్స్ గా బయట పెట్టొచ్చు. లేదు అంటే ఇదైపోతుంది. నిజం చెప్పాలంటే అది నిజం ఉండదు ఈ కాలంలో. అయితే సైన్స్ పరంగా అన్ని నిరూపించాల్సి వస్తుంది నిజం చెప్పాలంటే. అదైతే సాధ్యపడే అవకాశం లేదు. దానివల్ల వీళ్ళు ఏదో టీవీలో కనిపించాలా, ఇలా కనిపించాలనే ఉద్దేశంతో ఇలా నాగకన్య అని చెప్పారేమో, కానీ నిజంగా అయితే ఉండదని నా అభిప్రాయం. అంతే. అంటే ఏమనిపిస్తుంది సడన్ గా వచ్చి, అంటే డైరెక్ట్ గా యూట్యూబ్ లో నాకు గత జన్మ ఉంది అని వితౌట్ ప్రూఫ్స్ ఈ విధంగా మాట్లాడడం ఉద్దేశం తప్ప దాంట్లో నిజమైతే ఉన్నట్లయితే అనిపించట్లేదు నాకైతే. ఆమె చెప్పే మాటలు కూడా, నాకు గత జన్మలో ప్రియుడు ఉన్నాడు, మేము పూజలు చేశాము, మమ్మల్ని చంపేశారు బాణాలు వేసి, ఇప్పుడు ఆ విగ్రహాలు బయటికి తీయాలి అని అంటున్నారు.
ఫేమస్ అవ్వడానికే చేశారు తప్ప హిందుత్వాన్ని వేరే విధానంగా వాడుతున్నారు. నిజం చెప్పాలంటే ఫేమస్ అవ్వడానికి చేశారు తప్పితే హిందువులని కించపరిచే ఉద్దేశం చేస్తారు వీళ్ళు. అంతే తప్ప వేరేదేం లేదు. వేరే మతాల్లో నవ్వుకునే విధంగా చేస్తారు వీళ్ళంతా. అంతే. నాగకన్య ఇలాంటి వాళ్ళు ఉంటే వెళ్ళేసి ఏదో హిమాలయాల్లో ఉండాలి కానీ ఇక్కడ అన్ని ప్రచారం చేయకూడదు. హిందువులు అలా దేవతల్ని కించపరిచినట్లు వాళ్ళు. అది. అయితే ఏమో మరి ఇలాంటి వాళ్ళది ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకా ముందు ముందు రాకుండా ఉంటారంటారు? ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది అందరు రావాలి. అవునవును. ఎందుకంటే వీళ్ళు నిజంగా దాన్ని పరీక్షించాలి. నిజమా? అబద్ధమా? అక్కడ నిజంగా ఆమె చెప్పినట్లు అక్కడ లేకపోతే అప్పుడు ఖచ్చితంగా ఆమెకు శిక్షించాలి. శిక్షిస్తే ఇంకొకరు ఇలాంటివి చేయరు. అది చేయకుండా ఈమె చెప్పిన దాన్ని చూసి ఈమెకు ఆశ్రమాలు పెట్టేసి ఈమె దేవత అన్నట్లుగా చేయకూడదు. ఎందుకంటే నిజంగా ఆమె చెప్పింది ఆడ ఉందా లేదా చెక్ చేయాలి. లేదంటే ఖచ్చితంగా ఆమెను శిక్షించాలి. లేకపోతే ఏం చేస్తుందంటే హిందుత్వం అనేది ఒక ఎగతాళిగా తయారైపోతుంది. ఇలాంటి వాళ్ళు నిజమా కాదని ఖచ్చితంగా చెప్పాలి. లేదంటే వాళ్ళని శిక్షించాలి. ఇది. ఇంకా హైలైట్ ఏంటంటే ఆమెకి పౌర్ణమి రోజు ఒళ్ళంతా చర్మం ఊడిపోతుందంట పాములాగా కుసుమం లాగా. అయితే మనం పౌర్ణమి రోజు నిజంగా అలా ఊడిపోద్దంటే హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేస్తాం. నిజమా కాదనేది తెలిసిపోద్ది కదా! నిజంగా స్కిన్ ఊడిపోవడానికి మానవ మాత్రలమా? ఏమన్నా దేవతామూర్తులా? నిజంగా అయితే ఇదైతే నమ్మబుద్ధి అయితే కావట్లేదు. సైన్స్ పరంగా అయితే నమ్మబుద్ధి కాదు కానీ పురాణ కాలం ఉంటది కానీ ఇప్పుడు నిజంగా ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఉంటారనేది నేను నమ్మను. అన్న రీసెంట్ గా యూట్యూబ్ లో భవిత అనే ఒక ఆమె నేను నాగకన్యని అని చెప్పుకుంటూ వస్తుంది. నాగకన్యనా? అట్లా దేవుని పేరు చెప్పుకొని వచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు. నిజంగా దేవుని మీద భక్తి ఉండేటోళ్ళు ఎవరు అట్లా ఆ విధంగా ఏది ఇట్లా పబ్లిసిటీ కావాలి, నాకు పేరు రావాలి అట్లా ఈ రోజులలో ఏది చాలా మంది చూస్తున్నాం కదా బ్రో, చాలా మంది ఉన్నారు అట్లా ఇది పబ్లిసిటీ కోసం వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఇమేజ్ కాపాడుకునేకి ఆ విధంగా చెప్తుంటారు. నిజంగా దేవుని మీద భక్తి ఉన్న వాళ్ళు ఎవరు అట్లా వచ్చి ఏది నేను నాకు ఇట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది. ఆమె షాకింగ్ ఇష్యూ ఏంటంటే పోయిన జన్మలో ఈయన నా హస్బెండ్ ఈయన నా లవర్ అని చెప్పేసి ఒక 40 50 ఉంటాయి ఆయనకి తీసుకొచ్చి కూర్చోబెట్టింది కదా, అది చూసారు కదా. సో ఎట్లా అనిపిస్తుంది ఆయన మీద ఆమెకు ప్రేమ ఉందేమో అందుకోసం ఇట్లా కలిస్తే బాగుంటది అని చెప్పి ఆ విధంగా చేసుకుంటుందేమో మనకి తెలియదు. పోయిన జన్మలో మేము లవర్స్, పోయిన జన్మలో ఇది మా స్టోరీ అని అట్లా గత జన్మ జ్ఞాపకాలు ఈ జన్మలో గుర్తొచ్చినాయని చెప్తుంది. నువ్వు పోయిన జన్మ నువ్వు ఏందనేది నీకు తెలుసా, నేనేందని నాకు తెలుసా? అదంతా ఫాల్స్. ఇంకోటి ఏంటంటే నేను నాగకన్యని, నాకు ప్రతి పౌర్ణమికి పాము కుసుమం అట్లా ఇప్పిద్దా, నాకు అట్లా తోలంతా లేచిపోద్దని చెప్తుంది ఆమె. సరే ప్రతి పౌర్ణమికి మనమే చూద్దాం, ఆమె తీసుకొస్తే మనమే ఆమె నా స్కిన్ అంతా ఇట్లా అదైతుందా ఏందనేది కనిపిస్తుంది. ఆ పక్కన ఎవరైనా చెప్తారు కదా, ఆమె చెప్పుకోడు కాదు. ఎవరైనా ఇప్పుడు ఆమె చెప్పుకోకుండా ఇప్పుడు చూసి బయట వాళ్ళు చెప్పి ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్తే దాన్ని బట్టి ఏది అందరు నమ్ముతారు. ఆమె ఏదో నాకు ఇట్లా అనిపిస్తుందా వచ్చి టీవీలో ముందరికి వచ్చి ఇట్లా చెప్తే పబ్లిసిటీ కోసమే కదా, పబ్లిసిటీ కోసం అనుకున్నా. సో అసలు ఇలాంటివి చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇట్లా తేపకొకళ్ళు బయటికి రావడము, నాకు దేవత వస్తుంది, నాకు ఇట్లా నేను నాయకన్య అని చెప్పినప్పుడు ఎలా అనిపిస్తుంది పబ్లిక్? అవన్నీ అసలు అవి చూసుకుంటే మనం టైం వేసి మనం వేసి చేసుకుంటాం అంతే. అది చూడొద్దు కూడా అలాంటి నమ్మనికి లేదు.